తెలంగాణలో కాంగ్రెస్ కు 8 ఎంపీ సీట్లు, బీజేపీకి 5, బీఆర్ఎస్ కు 3 స్థానాలు అని న్యూస్ ఎక్స్ ఒపీనియన్ పోల్ లో తెలిపింది. ఏపీలో టీడీపీకి 14, వైసీపీకి 7 సీట్లు, మొత్తం 325 స్థానాలతో బీజేపీ హవా కొనసాగుతుందని వెల్లడించింది. 109 సీట్లకే ఇండియా కూటమి పరిమితమైందని న్యూస్ ఎక్స్ ఒపీనియన్ పోల్ లో వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ కు 8 ఎంపీ సీట్లు, బీజేపీకి 5, బీఆర్ఎస్ కు 3 స్థానాలు అని న్యూస్ ఎక్స్ ఒపీనియన్ పోల్ లో తెలిపింది. అలాగే ఏపీలో టీడీపీకి 14, వైసీపీకి 7 సీట్లు, మొత్తం 325 స్థానాలతో బీజేపీ హవా కొనసాగుతుందని వెల్లడించింది. 109 సీట్లకే ఇండియా కూటమి పరిమితమైందని న్యూస్ ఎక్స్ ఒపీనియన్ పోల్ లో తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్ కు 8 ఎంపీ సీట్లు, బీజేపీకి 5, బీఆర్ఎస్ కు 3 స్థానాలు అని న్యూస్ ఎక్స్ ఒపీనియన్ పోల్ లో తెలిపింది. ఏపీలో టీడీపీకి 14, వైసీపీకి 7 సీట్లు, మొత్తం 325 స్థానాలతో బీజేపీ హవా కొనసాగుతుందని వెల్లడించింది. 109 సీట్లకే ఇండియా కూటమి పరిమితమైందని న్యూస్ ఎక్స్ ఒపీనియన్ పోల్ లో వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ కు 8 ఎంపీ సీట్లు, బీజేపీకి 5, బీఆర్ఎస్ కు 3 స్థానాలు అని న్యూస్ ఎక్స్ ఒపీనియన్ పోల్ లో తెలిపింది. ఏపీలో టీడీపీకి 14, వైసీపీకి 7 సీట్లు, మొత్తం 325 స్థానాలతో బీజేపీ హవా కొనసాగుతుందని వెల్లడించింది. 109 సీట్లకే ఇండియా కూటమి పరిమితమైందని న్యూస్ ఎక్స్ ఒపీనియన్ పోల్ లో వెల్లడించింది.
కాంగ్రెస్ కు 8 ఎంపీ సీట్లు, బీజేపీకి 5, బీఆర్ఎస్ కు 3 స్థానాలని న్యూస్ ఎక్స్ ఒపీనియన్ పోల్ లో తెలిపింది. అలాగే ఏపీలో టీడీపీకి 14, వైసీపీకి 7 సీట్లు, మొత్తం 325 స్థానాలతో బీజేపీ హవా కొనసాగుతుందని వెల్లడించింది. 109 సీట్లకే ఇండియా కూటమి పరిమితమైందని న్యూస్ ఎక్స్ ఒపీనియన్ పోల్ లో వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, పార్లమెంటు ఎన్నికల వేళ న్యూస్ ఎక్స్ అనే టీవీ ఛానల్ ఒక సర్వేను వెలువరించింది. సర్వేకి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అందరూ అనుకున్నట్టే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుందంటూ న్యూస్ ఎక్స్ సర్వే కూడా స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీకి 5, అదేవిధంగా అనూహ్యంగా బీఆర్ఎస్కు 3 ఎంపీ స్థానాలను న్యూస్ ఎక్స్ సర్వే ఇచ్చింది. అదేవిధంగా ఎంఐ 1. అంటే మొత్తం 17 స్థానాలు ఉన్నాయి కాబట్టి 17 స్థానాలకు సంబంధించిన సర్వే వెలువడిందని చెప్పొచ్చు. ఈ సర్వేలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది 14 పార్లమెంటు స్థానాలను గెలవాలి, 14 పార్లమెంటు స్థానాలు గెలవడమే లక్ష్యంగా ముందుకు పోతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. పలు బహిరంగ సభలలో లేకుంటే ఇంటర్నల్ మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కానీ 14 స్థానాలు రావడం కష్టమే అంటూ న్యూస్ ఎక్స్ సర్వే స్పష్టం చేస్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా 10 నుంచి 12 ఎంపీ స్థానాలు గెలుస్తామని చాలా ధీమాగా చెప్తున్నప్పటికీ కూడా 5 స్థానాలకే పరిమితం అవుతుంది బీజేపీ అంటూ కూడా ఈ సర్వే స్పష్టం చేసింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 పార్లమెంటు స్థానాలను గెలిచింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ 4 స్థానాలను గెలిచింది. ఈసారి మరో స్థానాన్ని ఎక్కువ గెలవబోతుంది. అంటే 5 స్థానాల్లో గెలవబోతున్నట్టుగా ఈ సర్వే స్పష్టం చేస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్కు అనూహ్యంగా 3 స్థానాలను ఇచ్చింది ఈ సర్వే. బీఆర్ఎస్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బోని కొట్టడం కూడా కష్టమే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న ఈ సందర్భంలో న్యూస్ ఎక్స్ ఇచ్చిన ఈ సర్వే బీఆర్ఎస్కు చాలా ఊపిరి పోసినట్టుగా భావించాల్సి ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్కి 3 పార్లమెంటు స్థానాలు ఇస్తుంది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 పార్లమెంటు స్థానాలను గెలిచింది. ఇప్పుడు ప్రస్తుతం 3 స్థానాలకు బీఆర్ఎస్ పరిమితం అవుతుంది అంటూ కూడా ఈ సర్వే స్పష్టం చేసింది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కొనసాగుతున్న వలసలు మనం చూసాం. 5 సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయారు, 2 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, మరో 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ముఖ్యమైన నాయకులు వెళ్ళిపోతున్నారు, పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్ళిపోతున్నారు. వీరందరూ వెళ్ళిపోతున్నప్పటికీ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో 3 పార్లమెంటు స్థానాల్లో గెలుస్తుందంటూ న్యూస్ ఎక్స్ సర్వే స్పష్టం చేయడంతో కొంత బీఆర్ఎస్కు ఊపిరి పీల్చుకున్నట్టుగా దీన్ని భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంఐఎం ఎప్పట్లాగే హైదరాబాద్ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోబోతుందంటూ కూడా సర్వే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి అయితే ఇలా ఉంది. భారతదేశ వ్యాప్తంగా మరోసారి మోడీ హవా కనిపించబోతుంది. ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పరచబోతుందంటూ స్పష్టం చేస్తున్నారు. మొత్తం 325 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగిస్తుందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పట్లాగే ఇండియా కూటమి 109 స్థానాలకు పరిమితం అవుతుందంటూ న్యూస్ ఎక్స్ సర్వే స్పష్టం చేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టీడీపీ 14 స్థానాలు, అదేవిధంగా వైసీపీకి 7 స్థానాలు వస్తాయంటూ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ సర్వే అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. సర్వే కొంత వాస్తవాన్ని ప్రతిబింబించేలా, వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు, రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అంటున్నట్టుగా 14 పార్లమెంటు స్థానాలని సాధ్యం కాదు, అదేవిధంగా బీజేపీ అంటున్నట్లుగా 8 నుంచి 10 పార్లమెంటు స్థానాలు సాధ్యం కాదు, బీఆర్ఎస్ అంటున్నట్టుగా 12 స్థానాలు గెలుస్తున్నా అది సాధ్యం కాదంటూ సర్వే స్పష్టం చేసింది. కాబట్టి వాస్తవానికి సర్వే దగ్గరగా ఉన్నదని చెప్తున్నారు. కాకుంటే కాంగ్రెస్ 8 కాకుండా 10 నుంచి 12 గెలిచే అభిప్రాయం ఉన్నట్టుగా, అందుకోసం కష్టపడుతున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చూడాలి ఈ సర్వే వాస్తవానికి ప్రతిబింబించేలాగా ఉందా, లేకుంటే ఏం జరగబోతుంది అనేది పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.